అందరికీ షాలోమ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాశీస్సులు. దేవుని ఎరిగి ఉండడం అనేటువంటిది దేవునికి ముఖ్య ఉద్దేశం అని చెప్పినప్పుడు ఈ ఆది కాండంలో ఆదామవ్వలో తోటి ఆయన సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. దేవుని యొక్క మూల ఉద్దేశం ఏంటి అని అంటే మానవునితోటి సహవాసం చేయాలి అని. కారణం ఏంటి అని అంటే దేవుని దగ్గర మహా ఐశ్వర్యం ఉంది, మహా జ్ఞానం ఉంది. సో హీ వాంటెడ్ టు షేర్. ఆయన యొక్క ఐశ్వర్యాన్ని ఇతరులతో పంచుకోవాలి అనేటువంటి ఆశ ఉన్నటువంటి అంతరిక్షం ఆ యొక్క ఆకాశములు అనేటువంటి పదంలో ఉన్నాయి. సో సూర్యచంద్ర నక్షత్రాలను కూడా దేవుడు చేశాడు. ఇవన్నీ కూడా ఆ యొక్క హష్మాయిం అనేటువంటి దాంట్లో భాగంగా ఉన్నాయి. సో దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము ఆయన యొక్క జ్ఞానమును, ఆయన యొక్క మహత్తును, ఆయన యొక్క గొప్పతనాన్ని మనము అనుభవించాలి. వీ హ్యావ్ టు షేర్. సో దాంట్లో మనం పాలిభాగస్థులం కావాలి అని అంటే వచ్చేటువంటి సమస్యలు కొన్ని విషయాలు మనం చూసాం గతంలో. ఎందుకనంటే సృష్టిని చేసినప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండాలి. అంటే గ్రావిటేషన్ని వ్యతిరేకించగలిగినటువంటి ఫోర్స్ కూడా అవసరం. ఏరోప్లేన్ని ఆపేటువంటి ఫోర్స్ కూడా అవసరం. సో అలాగే మరణము, జీవము కూడా సృష్టిలో భాగంగా మనకు కనబడుతుంది. ఎందుకనంటే మానవుణ్ణి ఏదో దేవుడు ఒక యంత్రంలాగా లేకపోతే ఒక మరమనిషిలాగా దేవుడు చేయలేదు. దేవుడిలాగా చేసుకున్నాడు. అంటే వీ హ్యావ్ టు టేక్ ఎ డెసిషన్ అండ్ విన్. సో దాంట్లో మనము విజయము సాధించాలి అనేటువంటిది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి లేఖలను బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అతను ఈ విషయాలు బాగా ధ్యానం చేసినటువంటి వాడు. గ్రీకుకు సంబంధించినటువంటి శాస్త్రాలు చదివాడు, అలాగే ఈజిప్షియన్ సంబంధించిన శాస్త్రాలు చదివాడు. సకల శాస్త్రాలు ఆ రోజుల్లో ఉన్నటువంటి అన్నిటిలోనూ కూడా ఆయన నిష్ణాతుడుగా, పండితుడిగా మనకి కనబడుతున్నాడు. కేవలము టోరా మాత్రమే చదివినటువంటి వాడు కాదు కదా. అది మాత్రమే కాకుండా తాల్మూద్లు కూడా ఎరిగినటువంటి వాడు. తర్వాత ఈ యూదులు చదివేటువంటి అనేకమైన పుస్తకాలు కూడా ఎరిగినటువంటి వాడు. ఎసనీస్ గురించి కూడా ఆయనకి తెలుసు, ఫారిసీస్ గురించి కూడా ఆయనకు తెలుసు, సాదుసీస్ గురించి కూడా ఆయనకు తెలుసు. సో వాట్ దే ఆర్ బిలీవింగ్, వాట్ ఈజ్ ట్రూ అనేది ఎప్పుడు తెలిసిందంటే అతనికి యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత హీ అండర్స్టూడ్. సో ఒక క్రిస్టియన్ అనేటువంటి వాడు ఎలా ఉండాలి అని అంటే వీ షుడ్ నో హిమ్. ఆయన్ని ఎరిగి ఉండాలి. అంటే తెలుగు పదం ఇది బాగుంది, ఇది కరెక్ట్ పదం. ఎరిగి ఉండడం, తెలుసుకుని ఉండడం వేరు, ఎరిగి ఉండడం వేరు. సో నేను నా దేవుని ఎరుగుదునని యోబు చెప్పినట్లుగా, సో వీ షుడ్ నో హిమ్. సో నోయింగ్ హిమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండి ఇది ఇక్కడ చూడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. నా విమోచకుడు నిరంతరము ఉండేవాడని, అంతంలో ఆయన నా పక్షంగా నిలబడతాడని నాకు తెలుసు. ఈ విధంగా నా చర్మం చీలికలైపోయిన నా శరీరంతో, ఇప్పుడు ఇది ఒకవేళ సమాధి చేయబడిన తర్వాత నేను పునరుద్ధానున్నయ్యి ఇదే శరీరంతో నా దేవుణ్ణి నేను చూస్తాను అని మాట యోబు చెప్పాడు అని అంటే he knows what is going to happen. So a Christian is the one who already know
హిజ్ ఫ్యూచర్. సో హౌ మచ్ వి నో, మనం ఎంత ఆయన్ని ఎరుగుదాం. యోబు గ్రంథం 19:25లో మనం వాడుతున్నటువంటి బైబిలు, అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చున్ననియు నేను ఎరుగుదును. సో వాడుక భాష బైబిల్లో ఎరుగుదును అని కాకుండా నాకు తెలుసు అని రాశారు. అఫ్కోర్స్ మీనింగ్ ఇస్ సేమ్. ఎరుగుదును అనేటువంటిది ఎలాగంటే, ఒక భార్య తన భర్తను ఎరుగును అన్నట్టుగా అది ఆ పదం చాలా స్పెషాలిటీ ఉంది. సో ఇలాగు నా చర్మం చీకిపోయిన తర్వాత ఈ శరీరంతో నేను నా దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేను కన్నులారా ఆయనను చూచెదను. నేను రేపు ఒకవేళ చనిపోయినా నాకు పర్వాలేదు, నేను పునరుద్ధానుండై దేవుణ్ణి చూస్తాను, ఈ శరీరంతో చూస్తాను. ఈ శరీరం తన యొక్క యవనత్వాన్ని ధరించుకుంటుంది, యేసు ప్రభువులాగా మారుతుంది, యేసు ప్రభువుని చూస్తాం. ఇప్పుడు క్రైస్తవుని యొక్క నిరీక్షణ కూడా మనం తిరిగి లేస్తాం. ఎలాగైతే యేసు ప్రభువు సమాధిలోంచి తిరిగి లేచాడో, సువార్త అదే కదా. శిలువ మరణం మాత్రమే సువార్త కాదు, అంటే శిలువ మరణమే మెయిన్ సువార్త. ఎందుకంటే మనం పునరుద్ధానం అవడానికి మన దగ్గర ఏమాత్రం మన శక్తి మనకు సరిపోదు. పునరుద్ధానం అవ్వాలి అని అంటే చనిపోయి తిరిగి లేవాలి అని అంటే మనకి యేసు ప్రభు యొక్క శిలువ మరణం చాలా ముఖ్యం. ఎందుకంటే మన యొక్క మూలపితరుడు ఆదాము మరణాన్ని తెచ్చాడు, అది మనల్ని ఏళ్తుంది. ఆ యొక్క మరణాన్ని నుంచి విడుదల పొందాలంటే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. దే నో వాట్ దే డోంట్ నో ద లైఫ్. వాళ్ళు ఆ జీవవృక్ష ఫలాన్ని తినలేదు. వాళ్ళు మంచి చెడ్డలో తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తిన్నారు. మంచి చెడ్డలో తెలివినిచ్చే వృక్షం అంటే ఏంటి అని అంటే, ధర్మశాస్త్రం మంచి చెడ్డలు తెలివినిచ్చేటువంటిది కదా. సో దాని యొక్క ఫలం ఏంటంటే మరణమే. సో హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్? వీ హ్యావ్ టు బోర్న్ అగైన్. మనము ద్విజులం కావాలి, మరొక మారు మనం పుట్టింపబడాలి. ఏ విధంగా పుట్టింపబడతామంటే, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా మనం ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, దేవుని దగ్గరికి వెళ్తామో, దేవుడు మనకి ఆ యొక్క ఆత్మలో తిరిగి పుట్టింపజేస్తాడు. అందుకనే మనం యేసుక్రీస్తునందు నూతన సృష్టి. మనలో వరకు మనం ఒకటే, కానీ మారు మనసు పొందిన దగ్గర నుంచి మనం వేరే. మనము మారు మనసు పొందిన దగ్గర నుంచి ఆత్మ సంబంధమైన మనుషులమే కానీ శరీర సంబంధమైనటువంటి మనుషులం కాదు. ఇట్స్ నాట్ ఫుడ్ అండ్ బెవరేజెస్. వీఆర్ నాట్ లివింగ్ ఫర్ ఫుడ్ అండ్ బెవరేజెస్, బట్ all things we are living for food and beverages. But a Christian is not living for food and beverages. కాబట్టి మనం అందరం కూడా we should know what we have in Christ. యేసు ప్రభువులో మనం ఏం కలిగి ఉన్నామనేటువంటి విషయం మనం ఎరిగి ఉండాలి. ఆ విధంగా ఎరగడానికి దేవుడు మనకి సహాయం చేయను గాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హల్లెలూయా. ఆమేన్.